మత్స్యగుండం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది మన పాడేరు నుంచి 13 కిలోమీటర్స్ వస్తుంది. పాడేరు నుంచి అరకు వైపు వెళ్ళాలి. అరకు వైపు అరకు రూట్ లోకి వచ్చి ఒక 3 కిలోమీటర్స్ ముందుకు వస్తే ఒక టర్నింగ్ వస్తుంది, లెఫ్ట్ వస్తుంది. అక్కడ మీకు బోర్డు కూడా ఉంటుంది, మత్స్యగుండంకి వెళ్ళే రోడ్ అని చెప్పి. అక్కడ నుంచి మీరు టర్నింగ్ కొట్టి లోపలికి ఒక 10 కిలోమీటర్స్ వస్తే ఈ మత్స్యగుండం టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం. బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. వన్స్ టెంపుల్లోకి వెళ్ళి అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి మీకు చెప్పాను కదా, చేపలను అక్కడ ఫీడ్ చేస్తారని చెప్పి, ఆ ప్లేస్ కూడా నేను మీకు చూపిస్తాను. సో మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇదే అనమాట టెంపుల్, ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో ఇక్కడ మనం టెంపుల్ చూసుకొని ఆ వెనకాల చెరువు ఉంటుందని చెప్పాను కదా, ఆ చెరువులోకి అయితే మనం వెళ్ళి ఫిషెస్ కి మనం ఫీడ్ చేద్దాం. నేను ఫిషెస్ కోసం శనగపప్పు అనమాట, వేపిన శనగపప్పు అంటారు కదా, అది ఫీడ్ చేస్తారు. అదైతే నేను తీసుకున్నాను. సో పదండి మనం అయితే టెంపుల్లోకి వెళ్ళిపోదాం. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. ఇంకా 10 minutes లో క్లోజ్ చేస్తారంట. సో అందుకే త్వరగా టెంపుల్ని అయితే మనం లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకొని తర్వాత ఈ రూట్ లో మనం ఆ చెరువుకి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ చూసి తర్వాత అక్కడికి వెళ్దాం. మత్స్యలింగేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయిందండి. అయితే పంతులు గారికి ఈ గుడి తాలూకా ప్రత్యేకత కోసం నేను అడిగాను అనమాట. ఆయన మాటల్లో ఒకసారి వినండి, ఈ ప్రత్యేకత ఏంటి చెప్పండి పంతులు గారు. అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ నదిలో మత్స్యమ్మలుగా అక్కడ ప్రత్యక్ష అవతారం అండి. మత్స్య రూపంలో, చేప రూపంలో అవసరం నదిలో. ఇంకా ఆ రూపంలో స్వామివారి ఇక్కడ లింగ రూపంలో మత్స్యలింగ స్వామిగా ఇక్కడ ఉద్భవించారు ప్రత్యక్షంగా, స్వయంభూగా అనమాట. అక్కడ మత్స్యలింగ స్వామిగా కొలబండి అనేసి ఇక్కడ లింగ రూపంలో స్వామివారి ఇక్కడ ఉద్భవించారు. థ్యాంక్స్ అండి. దర్శనం అయితే అయిపోయింది, మత్స్యలింగేశ్వర స్వామి దర్శనం అయితే. ఇప్పుడు మీకు చెప్పాను కదా, వెనకాల నది ఉంటుంది, నదిలోని మనకి చేపలు ఉంటాయి, వాటికి ఫీడ్ చేస్తారు అది అని చెప్పేసి. ఇప్పుడు నేను అక్కడికైతే వెళ్తున్నానండి, ఆ నది దగ్గరలోనే ఉన్నాను. వన్స్ అక్కడికి వెళ్ళి నేను చేపలకు కూడా నేను ఫీడ్ చేస్తాను. ఫీడ్ చేసి మీకు అంతా చూపిస్తాను. ఇలా కిందకి దిగాలన్నమాట. ఇక్కడ మెట్లు ఉంటాయి వెనకాల, ఆ మెట్లతోని ఇలా కిందకి దిగిపోవాలి. మీకు వెనకాల కనిపిస్తే వెనకాల నది కూడా కనిపిస్తుంది చూడండి, అలా కింద దిగాలి. చాలా మంది కింద కూడా ఉన్నారు. అలా మెట్లు దిగి వచ్చాం అనమాట. మెట్లు దిగి వస్తే ఇక్కడ ఒక బ్రిడ్జ్ వచ్చింది. ఈ బ్రిడ్జ్ లోని ఇక్కడ వాటర్ అయితే ఫ్లో అవుతుంది అనమాట. ఈ వాటర్ లోనే చేపలు ఉంటాయి. ఇక్కడ మనం ఫుడ్ ఫీడ్ చేస్తే అవి వస్తాయి అనమాట బయటికి. ఇంకోటి మీకు దూరంగా అక్కడ కనిపిస్తుందో లేదో, శివుడిది అక్కడ బొమ్మ ఉంది. అక్కడికి మరి వెళ్ళొచ్చో లేదో నాకు తెలీదు, నేను ఒకసారి అడుగుతాను. అక్కడ వరకు వెళ్ళగలుగుతామో లేదో, అక్కడ వరకు కానీ ఏమైనా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటే మాత్రం అక్కడ వరకు వెళ్తాను. లేదు అనుకుంటే ఇక్కడే ఎక్కడైనా చేపలకి ఫీడ్ చేస్తాం అనమాట.
కొబ్బరి ముక్క వేస్తున్నారు అనమాట. కొబ్బరి ముక్క వేస్తుంటే చూడండి చేపలు అట్లా తింటున్నాయో. సో కొబ్బరి ముక్కలు వేస్తే చాలా చాలా త్వరగా వస్తాయంట. అగోండి కనిపిస్తున్నాయా మీకు ఫిషెస్? ఇక్కడ కూడా ఫీడ్ చేస్తున్నారు. అగోండి ఫిషెస్ మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా. అగోండి ఇక్కడ దేవుడిలాగా భావిస్తారు అనమాట ఫిషెస్ ని. అందుకే ఇక్కడ ఎవరు ఫీడ్ చేస్తారు తప్ప దాన్ని హామ్ చేయరు అనమాట. సో ఇదే అనమాట వాళ్ళు ఇచ్చిన ఆహారం అన్నమాట చేపలకి. సో మనం వేద్దాం. అగోండి మనం ఫుడ్ వేస్తుంటే అవి పైకి వస్తున్నాయి, పైకి వచ్చి తింటున్నాయి అనమాట. కానీ చాలా చాలా పెద్ద ఫిషెస్ అండి, చాలా ఉన్నాయి వాటర్ లో. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడికి వస్తే మాత్రం మత్స్యగుండం ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయిందండి. మీకు చేపలు కూడా చూపించాను ఎక్కడ ఫీడ్ చేస్తారా. కంప్లీట్ గా టెంపుల్ పక్కన ఒక సందులాగా ఉంది. అందులోంచి లోపలికి నడుచుకుంటూ వస్తే మెట్లు వస్తాయి. ఆ మెట్లు కిందకి దిగితే మీకు ఆ ప్లేస్కి వెళ్తాం అనమాట. వెనకాల ఉన్న చెరువు దగ్గరికి వెళ్తాం. అక్కడే అనమాట మేము ఫీడ్ చేసాం. చాలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఎవరైతే పాడేరు వస్తారో ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇది పెద్ద దూరం ఏం కాదు పాడేరు నుంచి, మహా అయితే 13 కిలోమీటర్లు మాత్రమే. అందరూ ఈ టెంపుల్ విజిట్ చేసి ఆ చేపలకి అయితే ఫీడ్ అయితే పెట్టండి. కానీ వేపిన శనపప్పు కంట మేము కొబ్బరి ముక్కలు వేసాం. కొబ్బరి ముక్కలు వేస్తే చాలా త్వరగా బయటకు వచ్చాయి. చాలా చాలా పెద్ద ఫిషెస్ అండి, చాలా ఉన్నాయి. అసలు వీళ్ళకి 50-60 ఉంటాయేమో అక్కడ. అందులో మేము వేసేటప్పుడు వచ్చిన ఫిషెస్ చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. అండ్ ఇంకొక ప్లేస్ చెప్పాను కదా, దారపల్లి వ్యూ పాయింట్ అని చెప్పేసి. సో ఇప్పుడు మేము లంచ్ చేసేసి మా నెక్స్ట్ వెళ్ళే డెస్టినేషన్ అయితే దారపల్లి. సో ఆ వ్యూ పాయింట్ కూడా నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్. దారపల్లి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా 2.5 కిలోమీటర్స్ ఉంది. దాని మధ్యలో ఒక లొకేషన్ వచ్చింది భయ్యా, అసలు మెంటల్ అంతే. ఒకసారి చూడండి వెనకాల లొకేషన్. అసలు ఆ మౌంటైన్స్ ఏంటి, ఆ కిందన గ్రీనరీ ఏంటి, అసలు అసలు పిచ్చెక్కిపోయింది నాకైతే ఈ లొకేషన్ చూసాక. ఇది ఎలా అయినా మీకు చూపించాలని చెప్పేసి నేను ఇక్కడ ఆగాను అనమాట. వెనకాల లొకేషన్ మాత్రం సూపర్. ఖచ్చితంగా ఈ దల్లపల్లి కూడా మిస్ చేయకండి పాడేరు వచ్చేటప్పుడు మాత్రం. రోడ్ ఒక్కటి కొంచెం నార్మల్ గా ఉంది, ఎందుకంటే ఇంకా రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉందన్నమాట. సో అదొక్కటే మీకు ఇష్యూ ఉంటది. కానీ ఆ లోపలికి వచ్చిన తర్వాత విలేజెస్ ఒక 2-3 విలేజెస్ వచ్చినాయి. సూపర్ ఉన్నాయి విలేజెస్. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మరి పైన ఎలాంటి వ్యూ పాయింట్ ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇక్కడి నుంచే సూపర్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఇంకా మరి పైకి వెళ్ళిన తర్వాత ఇంకెంత పెద్ద వ్యూ పాయింట్ కనిపిస్తుంది, ఇంకెంత లాంగ్ గా కనిపిస్తుందో నాకు తెలియదు. కానీ సో అది కూడా నేను మీకు పైకి వెళ్ళి నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోస్ కూడా నేను మీకు పెడతాను వీడియోలో. ఈ విజువల్స్ అయితే మీరు ఎంజాయ్ చేయండి. దాళ్ళపల్లి అయితే రీచ్డ్, కానీ వ్యూ పాయింట్ దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ అయ్యిందండి మాకు కూడా. అంటే ఇక్కడ వ్యూ పాయింట్ అని అట్లా రాసలేదు. సో అంటే విలేజ్ ఉంది, విలేజ్ కొంచెం దూరంలో ఉంది. ఇక్కడ అడగడానికి అయితే ఎవరు లేరు అనమాట. సో అందుకే మీకు క్లియర్ ఇండికేషన్ చెప్తాను చూడండి. ఇక్కడ నా వెనకాల డాళ్ళపల్లి అనే ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డు పక్కన మట్టి రోడ్డు ఉంటుంది. ఆ లోపలికి వ్యూ పాయింట్, ఆ లోపలికి నడుచుకుంటూ వెళ్తే వ్యూ పాయింట్ వస్తుంది. కానీ రోడ్ అయితే చాలా వరస్ట్గా ఉంది. మాక్సిమం 4 వీలర్స్ లో వస్తే మాత్రం ప్లీజ్ అవాయిడ్. వెహికల్స్ అయితే బయట వదిలేసేయండి, మీరు మామూలుగా బై వాక్ వెళ్ళిపోండి. ఇది కూడా ఆ కింద అడిగితే చెప్పారనమాట, ఈ వ్యూ పాయింట్ ఈ లోపలికి అని చెప్పేసి. మేము వెహికల్తో వెళ్దామని ట్రై చేసాం, కానీ రోడ్ అసలు బాగాలేదు. సో అందుకే మేము కూడా వెహికల్ బయట పెట్టేసి నేను నార్మల్గా వెళ్ళిపోతున్నాం అనమాట. సో వన్స్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు వ్యూ చూపిస్తాను. ఆ బోర్డు పక్క నుంచి వస్తే ఇదే అనమాట రోడ్డు. రోడ్ అయితే కొంచెం అంత బాగాలేదు, అందుకే బైక్స్ మీద అయితే పర్వాలేదు, కానీ 4 వీలర్స్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ విలేజ్ అయితే సూపర్ ఉందండి. డాళ్ళపల్లి చాలా చాలా బాగుంది. ఫుల్ గ్రీనరీ అనమాట. ఇంకా అరటి చెట్లు, పనస చెట్లు, ఏమేమో చెట్లు ఉన్నాయి. ఫుల్ గ్రీనరీ, చాలా చాలా బాగుంది విలేజ్ మాత్రం. కొంచెం లోపలికి వస్తే ఇక్కడ చూడండి ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి ఉంది, భలే ఉంది. ఇదే కొంచెం ముందుకు నడిస్తే వ్యూ పాయింట్ అంట. ఈ స్టార్టింగ్ లో ఇల్లు ఉందన్నమాట. ఇదే వ్యూ పాయింట్.
దాని మీద అంటే ఇందాక నేను చూపించిన వ్యూ పాయింట్ కంటే ఇది చాలా చెప్పాలంటే చాలా పెద్ద వ్యూ పాయింట్, కానీ బాగుంది. సో ఎవరైతే పాడేరు వస్తారో ఖచ్చితంగా ఈ డాళ్ళపల్లి కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. చాలా చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది ఆ వ్యూ మాత్రం. సో అందరూ ఇక్కడికి వస్తే మాత్రం ఈ డాళ్ళపల్లి కూడా మిస్ అవ్వద్దు. ఇట్స్ హార్డ్లీ 17 కిలోమీటర్స్. మనం మళ్ళీ పాడేరు నుంచి కిందకి ఏదైతే విశాఖపట్నంకి మనం కిందకి మళ్ళీ దిగిపోతామో అదే రూట్ లో దిగుతాం. నియర్లీ లైక్ 10 కిలోమీటర్స్ అదే రూట్ లో దిగుతాం. కానీ ఒక దగ్గర లెఫ్ట్ వస్తుంది, అక్కడ లెఫ్ట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి కొంచెం ఒక 7-8 కిలోమీటర్స్ కొంచెం రోడ్ బాగోదు, కానీ వచ్చిన తర్వాత మాత్రం లొకేషన్ చూసి ఫిదా అయిపోతారు. సో ఇది కూడా మిస్ చేయకండి. సో ఈ రోజు మా ఎక్స్ప్లోరింగ్ ఆఫ్ పాడేరు అయితే అయిపోయింది అనమాట. మేము కూడా ఇంటికి స్టార్ట్ అయిపోతాం. క్లైమేట్ కూడా కొంచెం వర్షం పడేలా ఉంది, ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతాం అనుకుంటున్నాము. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ రవి ద వ్లాగర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.